పరీక్షల అంశం మరోసారి దేశ రాజకీయాలను వేడెక్కించింది. విద్యార్థుల నిరసనలో పోలీస్ చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ ఈసారి నేరుగా ప్రధానమంత్రి నివాసం వద్దే ఆందోళనకు దిగింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు చేపట్టిన ఆకస్మిక ధర్నా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గంటల తరబడి కొనసాగిన ఈ నిరసనలో కేంద్రం తరపున చర్చలు, అనంతరం పోలీసుల జోక్యం, విపక్ష నేతల అదుపులోకి తీసుకోవటం వరకు జరిగిన పరిణామాలపై ప్రత్యేక కథనం. పార్లమెంటు నుంచి నేరుగా రోడ్డుపైకి, అక్కడి నుంచి ప్రధానమంత్రి నివాసం వరకు నీట్ పరీక్షల అక్రమాలు, విద్యార్థులపై పోలీస్ చర్యకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఇక నిరసన తీవ్రత పెరగడంతో కేంద్రం తరపున ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ నిరసన స్థలానికి చేరుకొని రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. పార్లమెంటులో అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపినప్పటికీ కాంగ్రెస్ తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. ఇక లోక్ కళ్యాణ్ మార్గ్ హై సెక్యూరిటీ ప్రాంతం కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా నిబంధనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక రాహుల్ ను పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఆందోళనతో విద్యార్థుల సమస్యను జాతీయ రాజకీయాల కేంద్ర బిందువుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. పార్లమెంటు వెలుపల కూడా ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్షంగా తమను ప్రజల్లో నిలబెట్టే వ్యూహంలో భాగంగానే ఈ నిరసనను రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. మరోవైపు చట్టం, భద్రతా నిబంధనల అమలు కోసమే చర్యలు తీసుకున్నామని అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. నీట్ పరీక్షలపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పార్లమెంటు నుంచి వీధుల వరకు చేరింది. విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్ష నిరసనలు, ప్రభుత్వ స్పందనతో ఈ అంశం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో పార్లమెంటు చర్చలు, ప్రభుత్వ తదుపరి నిర్ణయాలు ఈ వివాదానికి కీలకంగా మారనున్నాయి. ప్రధానమంత్రి నివాసం వద్ద జరిగిన ఈ నిరసనతో నీట్ అంశం మరోసారి జాతీయ చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ చెబుతుండగా, మరోవైపు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల ఆందోళనలు, రాజకీయ ఆరోపణలు, పార్లమెంటు పరిణామాల మధ్య ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.